షార్ట్కట్లో పైసలు సంపాదించాలి, షార్ట్కట్లో కోట్లు గడించాలి, షార్ట్కట్లో కుప్పల మీద కూర్చోవాలని జూదాలు ఆడేవాళ్ళు, ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, కోడి పందాలు ఆడేవాళ్ళు, బెట్టింగులు పెట్టేవాళ్ళు ఈరోజు కుటుంబాలే పాడైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? బానిసలు అయిపోయారు. ఈ ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దురాశ ఎప్పుడు కూడా మనిషికి నాశనాన్ని తీసుకొచ్చింది, కానీ ఏ మనిషిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. తరతరాల మానవ జాతి చరిత్రలో ఆరంభం నుండి, ఆది నుండి ఇప్పటి వరకు దురాశ ద్వారా సుఖపడిన మానవుడంటూ ఎవ్వడూ లేడు. కలిగిన దాంతో తృప్తి చెంది క్రమక్రమంగా ఎదగటం నేర్చుకుంటే ఒకనాటికి నువ్వు ఊహించని అంతస్తుకు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు. ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగా ఒక్క రోజులోనే నేను మొనగాడిన అయిపోవాలి, ఒక్క రోజులోనే నేను మొనగత్తెన అయిపోవాలనే దురాశకెళ్ళి ఉన్నవి, కలిగి ఉన్నవి, వస్తాయనుకున్నవి మొత్తం కోల్పోయి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం మోసపోవడానికి మూడవ కారణం దురాశ. నాలో అంత దురాశ లేదు, నాలో ఇంత దురాశ లేదని నువ్వు బిల్డప్లు ఇవ్వటం కాదు, నిజంగానే పరిశీలించుకో. కలిగి ఉన్న దాంతో తృప్తి చెందు. ముందు కొంత జరిగిందా దేవుని పని, నీ ద్వారా సేవ జరుగుతుందా, దేవునికి స్తోత్రం. క్రమక్రమంగా దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. కానీ కొంతమంది ఎలా తయారయ్యారో తెలుసా? దురాశకెళ్ళి ఎంత తప్పుడు అడుగులు వేశారో తెలుసా?